పుతిన్ నాకు బెస్ట్ ఫ్రెండ్. నేను చెబితే యుద్ధం ఆపేస్తాడు. నేను అధ్యక్షుడిగా ఉంటే యుద్ధమే జరిగేది కాదు. జెలెన్స్కీ ఆ భూభాగాలను వదులుకో, లేదంటే యుక్రెయిన్ మొత్తం కోల్పోతావు. శాంతి చర్చలకు రా అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు ఒత్తిడి పెంచాడు. సడన్ గా అమెరికా అధ్యక్షుడిలో మార్పు వచ్చింది. రష్యా కాచుకో అంటూ సవాల్ విసురుతున్నాడు. నాటో జోలికి వస్తే సినిమా చూపిస్తా అంటున్నాడు. ఈసారి నాటో గగనతలంలోకి చొరబడి చూడు, ఎదురుదాడి చేయకపోతే నా పేరు ట్రంప్ కాదు అంటున్నాడు. పేపర్ పోలైన రష్యాకు యుక్రెయిన్ భయపడాల్సిన పని లేదంటున్నాడు. యూరోప్ మద్దతు యుక్రెయిన్ విజయం సాధిస్తుందని అమెరికా అధ్యక్షుడు బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అసలు ట్రంప్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? ట్రంప్ ని యుక్రెయిన్ అధ్యక్షుడు అనుకూలంగా మార్చుకున్నాడా? పుతిన్ వైఖరితో ట్రంప్ విసిగిపోయాడా? లెట్స్ వాచ్. యుద్ధంపై ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడా? రష్యా డ్రోన్లను, ఫైటర్లను నాటో కూల్చేస్తుందా? పుతిన్ వైఖరితో డొనాల్డ్ ట్రంప్ విసిగిపోయాడా? ఎవరూ ఊహించనివి చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మించిన వారు ఉండరేమో, కానీ ఉక్రెయిన్ విషయంలో మాత్రం ట్రంప్ వైఖరి చాలా వరకు స్థిరంగా ఉంటుంది. ఒక వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ట్రంప్ ప్రశంసిస్తాడు. ఆ తర్వాత వారం భూభాగాలను వదులుకోవాలని ఉక్రెయిన్ బెదిరిస్తాడు. ఇప్పటికే యుద్ధం చాలా కాలంగా సాగుతోందని ట్రంప్ భావిస్తున్నాడు. శాంతి ఒప్పందం తప్పనిసరని ట్రంప్ గట్టిగా వాదిస్తున్నాడు. శాంతి కావాలంటే రాజీ పడాల్సిందే అని ట్రంప్ సూచిస్తున్నాడు. తాజాగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి న్యూయార్క్లో డొనాల్డ్ ట్రంప్ పాగా వేశాడు. కానీ ఉన్నట్టుండి అమెరికా అధ్యక్షుడు మాట మార్చేశాడు. ఉక్రెయిన్ తప్పనిసరిగా తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందే అని ట్రంప్ వాదిస్తున్నాడు. అంతేకాదు, రష్యాను కాగితపు పులిగా వైట్ హౌస్ అధినేత అభివర్ణించాడు. రష్యన్ డ్రోన్లు, యుద్ధ విమానాలను నాటో కూల్చేయాల్సిందే అని తేల్చెప్పాడు. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్ పూర్తిగా 360 డిగ్రీల్లో యూటర్న్ తీసుకున్నాడు. ట్రంప్ ఇలాంటి యూటర్న్ తీసుకుంటాడని ఎవరూ ఊహించుండరేమో. అసలు ఎందుకు ట్రంప్ ఉన్నట్టుండి యూటర్న్ తీసుకున్నాడు? ట్రంప్ యూటర్న్తో ప్రపంచం ఉక్రెయిన్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ముందు ట్రంప్ వ్యాఖ్యలను చూద్దాం. తాజాగా అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యాడు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం జెలెన్స్కీ న్యూయార్క్ వెళ్లాడు. జెలెన్స్కీ స్పష్టమైన మిషన్తోనే అమెరికాకు చేరుకున్నాడు. ఉక్రెయిన్ విజయం సాధించేలా ట్రంప్ను ఒప్పించాలన్నదే ఆయన మిషన్. సో చివరికి ట్రంప్ ఒప్పుకున్నట్లు కనిపిస్తోంది. అతిపెద్ద పురోగతి ఏంటంటే రష్యన్ ఆర్థిక వ్యవస్థ భయానకంగా మారిందని ట్రంప్ చెప్పాడు. ప్రస్తుతం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందన్నాడు. ప్రపంచంలోనే శక్తివంతమైన రెండో సూపర్ మిలిటరీ రష్యాను అడ్డుకోవడంలో ఉక్రెయిన్ అద్భుతంగా పనిచేసిందని అమెరికా అధ్యక్షుడు ప్రశంసించాడు. మాస్కో పరిస్థితి దిగజారుతోందని ట్రంప్ చెబుతున్నాడు. ఇదే రష్యా తాడతీయడానికి సరైన సమయమని వాదిస్తున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. యూరోప్ మద్దతుతో ఉక్రెయిన్ యుద్ధంలో విజయం సాధిస్తుందని ట్రంప్ చెప్పాడు. ఆ తర్వాత తమ భూభాగాలన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటుందన్నాడు. అంతేకాదు, 3.5 ఏళ్లుగా రష్యా ఎలాంటి లక్ష్యం లేకుండా పోరాడుతోందని ట్రంప్ విమర్శించాడు. శక్తివంతమైన మిలిటరీ ఉన్న రష్యా వారంలో గెలవాల్సిన యుద్ధంలో 3.5 ఏళ్లైనా ఏం చేయలేకపోయిందని ఎద్దేవా చేశాడు. అందుకే రష్యాను చూస్తుంటే కేవలం కాగితపు పులిలాగా కనిపిస్తోందని ట్రంప్ ఎద్దేవా చేశాడు. ఉక్రెయిన్కు కొత్త చీర్ లీడర్గా ఇప్పుడు ట్రంప్ మారిపోయాడు. ఉక్రెయిన్ని పొగిడేశాడు, ముంచేస్తున్నాడు. తమ భూభాగాల్ని వెనక్కి తీసుకోవడమే కాదు, అంతకు మించి ఉక్రెయిన్ దూసుకెళ్తుందంటూ ట్రంప్ ప్రశంసల్లో ముంచెత్తాడు. అంటే ఉక్రెయిన్ అంతకు మించి ఏం చేయగలదు? క్రిమియా గురించి ట్రంప్ మాట్లాడుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. కానీ ఉక్రెయిన్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ట్రంప్ ఇంతలా మాట్లాడతాడని ఆఖరికి జెలెన్స్కీ కూడా తెలియదు. అదే జెలెన్స్కీ ఇప్పుడు ట్రంప్ను గేమ్ చేంజర్గా పిలుస్తున్నాడు. అనంతరం జెలెన్స్కీ యుఎస్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాడు. అక్కడ కూడా ట్రంప్కు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపాడు. ట్రంప్తో చర్చలు చాలా బాగా జరిగాయని జెలెన్స్కీ చెప్పాడు. ట్రంప్తో పాటు ఇతర బలమైన నాయకులతో కూడా తాను సమావేశమైనట్లు తెలిపాడు. అయితే తామంతా కలిసి పరిస్థితులను మార్చేస్తామన్నాడు. తమకు సాయం చేసేందుకు యూరోప్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వివరించాడు. తాము ఎక్కువగా అమెరికా సాయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. అందుకు అమెరికాకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపాడు. వారం క్రితం నాటో గగనతలాన్ని రష్యా ఉల్లంఘించడంపై ట్రంప్ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. నిజానికి కొన్ని రోజులుగా నాటో సభ్య దేశాల గగనతలాల్లోకి రష్యన్ డ్రోన్లు, యుద్ధ విమానాలు ఎంట్రీ ఇస్తున్నాయి. కానీ గతంలో దీని పొరపాటుగా ట్రంప్ అభిప్రాయపడ్డాడు. నాటో గగనతలాన్ని రష్యా ఉల్లంఘించడంపై తాజాగా మీడియా ప్రతినిధి మళ్లీ ప్రశ్నించాడు. ఈసారి ట్రంప్ చెప్పిన సమాధానం విని అంతా ఆశ్చర్యపోయారు. తమ నాటో మిత్ర దేశాల గగనతలంలోకి రష్యా డ్రోన్లు, యుద్ధ విమానాలు చొరబడితే కూల్చేస్తామని ట్రంప్ తేల్చెప్పాడు.
డెన్మార్క్లోకి డ్రోన్ చొరబడిన సమాచారం మీకు అందిందా? మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ట్రంప్ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. ఎక్కడ జరిగిందని ప్రశ్నించాడు ట్రంప్. కోపెన్ హ్యాగన్లోని కొన్ని డ్రోన్లు కనిపించినట్లుగా డెన్మార్క్ చెబుతోంది. మీ స్పందన ఏమిటి అని మళ్లీ ప్రశ్నించాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా తాను ముందే ఎలా స్పందించను అంటూ ట్రంప్ ప్రశ్నించాడు. అక్కడ ఏం జరిగిందో డెన్మార్క్కే తెలియదని, కానీ ఇదేమిటో ముందు తెలుసుకుంటామని ట్రంప్ చెప్పాడు. పోలాండ్ విదేశాంగ మంత్రి తాజాగా స్పందించాడు. సోషల్ మీడియాలో రోజర్ దట్ అనే సింపుల్ మెసేజ్ చేశాడు. నాటో ఎప్పటికీ మాస్కోకు వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. తమ గగనతలాన్ని రక్షించుకునేందుకు అన్ని చర్యలు చేపడతామని చెబుతోంది. అయితే గత కొన్ని వారాలుగా యూరోప్లోని ఎస్టోనియా, రొమేనియా, పోలాండ్ దేశాల్లో రష్యాకు చెందిన డ్రోన్లు, యుద్ధ విమానాలు చొరబడ్డాయి. ఇప్పటికే యూరోప్ ఆగ్రహంగా ఉంది. ఇప్పుడు యూరోప్ దేశాలు కఠినంగా మాట్లాడేందుకు ట్రంప్ అవకాశం కల్పించాడు. అయితే వీటిపై రష్యా ఎలా రియాక్ట్ అవుతోంది? రష్యాను కాగితప్పులుగా పేర్కొనడంపై మాస్కో ఏమంటోంది? క్రెమ్లిన్ వెంటనే రియాక్ట్ అయింది. రష్యా పులి కాదని ఎలుగుబంటని మాస్కో తెలిపింది. కాగితపు ఎలుగుబంట్లనేవి ఉండవని కౌంటర్ ఇచ్చింది. రష్యా నిజమైన ఎలుగుబంటిగా క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఎలుగుబంటితో ప్రత్యేక ఎమోషన్ కూడా ఉందని దిమిత్రీ వివరించాడు. అసలు యుద్ధంలో పేపరే లేదన్న విషయాన్ని ట్రంప్ తెలుసుకోవాలని క్రిమినల్ ప్రతినిధి దిమిత్రీ చురకలంటించాడు. అయితే అసలు ట్రంప్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? నిజానికి యుద్ధాన్ని ఆపాలన్నది ట్రంప్ లక్ష్యం. అందుకోసం పుతిన్ ఒప్పించాలి. రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలను వదలమని పుతిన్ చెప్తున్నాడు. అందుకే యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ను సంతోషపెట్టేందుకు ట్రంప్ యత్నించాడు. రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను ఉక్రెయిన్ వదులుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కొన్ని నెలలుగా ఈ విధానానికి ట్రంప్ కట్టుబడి ఉన్నాడు. అలాస్కాలో పుతిన్తో అమెరికా అధ్యక్షుడు ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. ఇప్పుడేమో పూర్తి వ్యతిరేకంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఉక్రెయిన్ తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేని అమెరికా అధ్యక్షుడు స్పష్టంగా చెప్తున్నాడు. అసలేం జరిగింది? ట్రంప్ను జెలెన్స్కీ ఒప్పించాడా, లేక పుతిన్ వైఖరిపై ట్రంప్ సహనం కోల్పోయాడా అన్నదే అసలు ప్రశ్న. నిజానికి ట్రంప్ను జెలెన్స్కీ ఒప్పించి ఉండొచ్చు, లేదంటే పుతిన్ వైఖరితో ట్రంప్కు అసహనం పెరిగిపోయి ఉండొచ్చు. పుతిన్ చాలాసార్లు అబద్ధాలు చెప్పాడని, ట్రంప్కి అలా చెప్పడం ఇష్టం ఉండదని జెలెన్స్కీ చెప్తున్నాడు. బహుశా పుతిన్ తనను మోసం చేస్తున్నాడని ట్రంప్ గ్రహించి ఉండొచ్చు. అందుకే తన వైఖరిని మార్చుకుని ఉంటాడన్న విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి. అయితే ఇది వ్యూహాత్మకమైన మార్పా, లేక ట్రంప్ డ్రామానా? ట్రంప్ తన మాట వినని వాళ్ళని బెదిరించేందుకు ఎంతకైనా సిద్ధం అంటాడు. పైగా ట్రంప్ మాటలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కానీ ట్రంప్ వ్యాఖ్యలు మాత్రం వాస్తవ ప్రపంచంపై పలు పరిణామాలకు కారణమవుతూ ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నాడు. దీన్ని అతిపెద్ద మార్పుగా ఉక్రెయిన్ పిలుస్తోంది. రష్యా మాత్రం ట్రంప్ను ఎగతాళి చేస్తోంది. నాటో మాత్రం పరిణామాలను పరిశీలిస్తోంది. మిగిలిన ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ఎందుకంటే యుద్ధాన్ని వాస్తవాలు మాత్రమే మార్చగలవు.